నేటి ముఖ్యాంశాలు. ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 161 కోట్లతో శాశ్వత తాగునీటి పథకాన్ని పూర్తి చేస్తాం. 164 జీవో ప్రకారం ఎన్ఎస్పీ స్థలంలో అభివృద్ధి పనులు. పుర ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏమేమి అవసరం ఉందో, ఎందుకంటే జబ్బులు దోమలు ఎక్కువైతే జబ్బులు పెరిగిపోతున్నాయి. టౌన్లో లక్షలు పేదవాడి డబ్బులు హాస్పిటల్లో ఖర్చు అయిపోతుంది. దాన్ని తప్పనిసరిగా దాని మీద శ్రద్ధ తీసుకోండి. నాకు పారిశుద్ధ్యం మీద చాలా ఇంట్రెస్ట్. దోమల నివారణ అనివార్యం. దీని మీద గతంలో ఎలా ఉన్నారనేది నాకు అనవసరం. ఇక్కడ నుండి మాత్రం దీని మీద స్పెషల్ డ్రైవ్ ఉండాలి. పారిశుద్ధ్యం మీద స్పెషల్ డ్రైవ్ ఉండాలి. కౌన్సిల్ మెంబర్తో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ వాళ్ళ వార్డులో సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్యానికి సంబంధించినవి మాట్లాడి వాటిని పరిష్కరించండి. మీరు వెళ్ళి ప్రతి చోట చూడాలి. కొన్ని వార్డులు కొంతమందికి వార్డుల వారిగా పని డివైడ్ చేయండి. వాళ్ళు సరిగా పని చేయకపోతే మాత్రం మీరు చర్య తీసుకోండి. వర్క్ విభజన చేయండి. సో ఈ విధంగా చాలా పారిశుద్ధ్యాన్ని బాగా మెయింటైన్ చేయాలి. దోమలు అరికట్టాలి. దాని మీద వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నా. డంపింగ్ యార్డ్కి 2-3 ప్లేసులు గుర్తిస్తే అది ప్రజలకి ఉపయోగపడే విధంగా దాన్ని ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ చిన్న మనవి సార్, టిట్కో హౌస్లు ఉన్నాయి కదా సార్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, పేదవాళ్ళు ఎంతో ఆశగా చూస్తున్నారు. వ్యాయామంలో టిట్కో తర్వాత జూనియర్ కాలేజ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా సార్, నిర్విరామంగా ఉంది. జస్ట్ స్టార్ట్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ వస్తే వచ్చే నిధులు మన పట్టణంలో. వెరీ గుడ్ మంచి సజెషన్ చెప్పారు కౌన్సిలర్ గారు. డీజీపీని కలిసిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుని టీడీపీ పార్లమెంటు పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ద్వారకా తిరుమలరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పల్నాడులోని పలు ముఖ్యమైన అంశాలపై డీజీపీతో కృష్ణదేవరాయలు చర్చించారు. శ్రీకృష్ణదేవరాయలు వెంట నర్సరావుపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త సయ్యద్ జిలానీ, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 12వ క్లస్టర్ పరిధిలోని నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డు వద్ద వైసీపీ ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన రోడ్లను పరిశీలించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న రోడ్లు మరమ్మతుల పనులు పరిశీలిస్తున్న ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొగ్గరం గ్రామం నందు జెడ్పీ ఉన్నత పాఠశాల 60 వసంతాల వేడుకల్లో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు కంప్యూటర్ ల్యాబ్ మరియు డైనింగ్ హాల్ను ప్రారంభించారు. ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ సంఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ దేవరాజ్ తెలిపారు. శనివారం నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఎంఆర్ఐ, ఐసీయూ తదితర విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గల్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఏపీ లాసెట్లో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థుల విజయ్ బేరి 2024 లాసెట్ ఫలితాల్లో విశ్వసాయి విద్యార్థుల ప్రభంజన సృష్టించారు. ఐఐటి, జేఈ మెయిన్స్ మరియు ఎంసెట్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు కూడా సిఎంఏ ఫౌండేషన్ అలాగే లాసెట్లో వరుస విజయాలతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పుడు విడుదలైన లాసెట్ ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల ఎంఈసి విద్యార్థిని వి ప్రవళిక ఏపీ లాసెట్లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించి టౌన్ ఫస్ట్గా నిలవడం జరిగింది. అలాగే మా కళాశాల సిఈసి విద్యార్థిని కె శ్రావణి 797వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ఫలితాలు తెలియజెప్పేందుకు మేము సంతోషిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో విద్యార్థులను అభినందిస్తూ ఈ ర్యాంకులు సాధించుకునేందుకు కృషి చేసిన అధ్యాపకులను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ డాక్టర్ కె రామారావు, ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఫ్యాకల్టీ తాతా దుర్గాసాయి ప్రసాద్ మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 23వ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్రావు ఆధ్వర్యంలో డివిజన్లో 164 బూత్లో డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు బాధపడుతున్నారని సంబంధిత అధికారులను నగరపాలక సంస్థ సిబ్బంది పిలిపించి వారి సమస్యలు పరిష్కరించిన బూత్ ఇన్ఛార్జి మరియు అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలాం.